హాయ్! ఈరోజైతే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడే నిద్ర లేచాము. నేను మార్నింగ్ 9కే లేచాననుకోండి. నేను పొద్దున్నే బ్రష్ చేసి టిఫిన్ కూడా చేసేసాను. మా పిల్లలు ఇప్పుడే లేచారు. ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. పాలు తాగేశారు. ఇంకా ఆకలేస్తుందో ఏంటో అని చెప్పి బ్రష్లు అయితే చేస్తున్నాను. ఇడ్లీ అయితే ముందే పెట్టేశాను. ఉడుకుతూ ఉన్నాయి. ఇవి ఇంకా ఉడకలేదు. సో, అందుకని ఇంకా బట్టలన్నా వేద్దామని వాషింగ్ మిషన్‌లో బట్టలేస్తున్నాను. మా బన్నుకు భలే ఇంట్రెస్ట్ ఈ బట్టలు వేయడము, వాటర్ ఇమ్మంటే వాటర్ బాటిల్ తెచ్చేయడము, స్విచ్‌లు వేయడము, ఏసీలు ఆపడము, వేయడము, ఫ్యాన్లు ఆపడము, వేయడం ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్. అందుకని చెప్పి వాడి చేత వేయిస్తున్నాను. నేను చెప్పకముందే అన్నీ నొక్కాడు. ఇంకా నేను లిక్విడ్ వేయడం మర్చిపోయాను. అందుకని చెప్పేసి ఆగమన్నా ఆగట్లేదు. ఫుల్ కోపం వచ్చింది. అయితే ఈరోజు పనమ్మాయి వచ్చింది. గిన్నెలన్నీ కడిగి ఇల్లు తుడిచి వెళ్ళిపోయింది. స్టవ్ కడగడం మర్చిపోయినట్టుంది. అందుకని చెప్పేసి నేనే కడుగుతున్నాను. చాలా గలీజ్గా ఉంది. మార్నింగ్ టిఫిన్లు అన్నీ చేసేసాను కదా. కానీ ఇంకా రైస్ అయితే పెట్టేస్తున్నాను. వెజిటబుల్స్ ముందే కట్ చేసి పెట్టుకున్నాను మార్నింగే ఫ్రిడ్జ్లో. ఇంకా ఒక మార్నింగ్ తిన్నాను కదా, 9కి అలా తిన్నాను టిఫిన్ అయితే. అందుకని డైలీ ఒక ఫ్రూట్ తినటం అయితే అలవాటు చేసుకున్నాను. పల్కి అట్లా అయితే ఇంక తిందామని ఇంక జాంకాయ కట్ చేసుకుంటున్నాను. అలాగే పిల్లలకి చాక్లెట్స్ అవి ఇచ్చాను. ఆల్రెడీ టిఫిన్ చేసేసి తిరుగుతూ ఉన్నారు, ఆడుకుంటున్నారు. అందుకని చెప్పి చాక్లెట్స్ ఇచ్చాను, బిస్కెట్స్ అవి ఇచ్చాను. ఇష్టమైతే తింటారు, లేదంటే లేదని చెప్పి ఇచ్చాను. నేనైతే జాంకాయ తింటున్నాను. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు జాంకాయ తింటాం, అందుకని చెప్పేసి తినేసాము. ఇంకా అన్నం కూడా పెట్టేశాను పిల్లలకి. ఇంకా పడుకున్నారు. ఫుల్ వర్షం పడుతుంటే ఒక టీ తాగుదామని చెప్పి తాగుతున్నాను. ఇంకైతే నిద్ర లేపి ఇద్దరిని స్నానం చేపిస్తున్నాను. ఇంకా రెడీ కూడా అయిపోయారు. ఇంకా ఫుల్గా వంట కూడా చేసేసాను. ఎగ్ ఫ్రై చేశాను, రైస్ పెట్టాను, అంతే. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.